దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన మన ధ్యానాంశము పాత నిబంధన పాఠ్యభాగము 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అబీగయేలు అనేటువంటి మాటకు తండ్రి ఆనందము అని అర్థం. మరి ఈమె ఒక మోటువాడైనటువంటి నాబాలుకు భార్యగా ఉంది అని పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు. మరి ఈమె మోటువాడైన ఉన్నప్పటికీ అతని భర్తతోనే ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈమె చాలా అందమైనది, ఈమె రూపసి, ఈమెకు ఉన్నటువంటి గుణలక్షణాలు సుబుద్ధి గలది అని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. ఒక స్త్రీకి ఉండవలసినటువంటి మంచి లక్షణాలు ఈమెకు ఉన్నాయని మరి మనందరము కూడా గ్రహించాలి. అయితే ఈ నాబాలు భాగ్యవంతుడు, ధనవంతుడు అయినప్పటికీ అతనికి ఉండవలసిన మంచి లక్షణాలు లేనట్టుగా మరి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇతను 3000 మరి గొర్రెలను 1000 మేకలు కలవాడు. ఆ రోజుల్లో మరి భాగ్యవంతుడు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. అయితే మరి ఆ కర్మేలులో ఒకానొకప్పుడు మరి సౌలు చేత తరమబడుతున్నటువంటి దావీదు మరి అనేక ప్రదేశాలకు వెళ్ళి మరి అక్కడక్కడ మరి వాసము చేసి ఉండేవాడని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఆ రీతిగానే కర్మేలులో ఉన్నప్పుడు మరి నాబాలు యొక్క గొర్రెల కాపరులు, దావీదు యొక్క గొర్రెల కాపరులు కలిసి మరి ఆ మందలు మేపేవారని, అప్పుడప్పుడు నాబాలు యొక్క మరి ఆ గొర్రెలను కూడా కాసేవారని మరి బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. అయితే ఈ నాబాలుకు మరి ఒకప్పుడు మంచి లాభాలు వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. అయితే ఇతను మరి అక్కడ మరి ఒక విందు చేసుకుంటున్నట్లుగా మరి బైబిల్ గ్రంథంలో ఉంది. అయితే దావీదుకు ఈ విషయం తెలిసినప్పుడు నా సేవకులను పిలిచి మరి మీరు వెళ్ళి మరి మనం కూడా అక్కడ విందుకు లేదా ఆ యొక్క సంతోషమైనటువంటి ఆ ప్రదేశానికి వస్తాము అని చెప్పమన్నప్పుడు మరి నాబాలు మోటువాడైనందున మరి దావీదు ఎవడు అని అడిగినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ విషయము దావీదు గారికి తెలిసినప్పుడు మరి మహా ఉద్రేకము గలవాడే రౌద్రముతో మరి బయలుదేరినప్పుడు మరి అబీగయేలు తను మరి దావీదుని ఎదుర్కోవడానికి అనేకమైనటువంటి పదార్థాలతో, అనేకమైనటువంటి మరి వస్తువులతో బయలుదేరినప్పుడు ఈమె చురుకుదనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈమె చాలా త్వరితగతిన ఆయన్ని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు మరి నువ్వు ఇలా రాకపోతే మరి నేను అతని మీద మరి ఉగ్రుడనే అతనికి హాని చేస్తాను అని మరి దావీదు గారు ఆమెతో అన్నప్పుడు, ఏలినవాడ మరి క్షమించు, నా భర్త మోటివాడు అన్నప్పుడు అతను క్షమించబడడం మనం చూస్తాం. అయితే ఈమె తన భర్త మీదకి మరి దావీదు గారి కోపాన్ని రాకుండా ఆఫ్ చేసినట్లుగా మనం చూస్తాం. నిత్య జీవితంలో మనందరము కూడా మరి ఎలాంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అలాంటి మంచి ధన్యత మనందరమును కలిగి ఉండేలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్.